ఒకరోజు ఒక గ్రామంలో 6 అంధులు ఒకే విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూశారు, ఒక్కోలా అర్థం చేసుకున్నారు. వాళ్ళ ముందున్నది పెద్ద ఏనుగు. ఒకడు ఏనుగు కాలు తాకి స్తంభంలా ఉంది అన్నాడు. మరొకడు తోకను తాకి తాడులా ఉంది అన్నాడు. మూడోవాడు తొండాన్ని పట్టుకుని పాములా ఉంది అన్నాడు. ఇంకొకడు చెవిని తాకి విసనకరలా ఉంది అన్నాడు. మరొకడు పొట్టను తాకి గోడలా ఉంది అన్నాడు. చివరివాడు దంతాన్ని తాకి మృదువుగా పదునుగా ఉంది బల్లెంలా అన్నాడు. అందరూ తమ మాటే నిజమని వాదించుకున్నారు. ఇక్కడ ఎవరికీ అబద్ధం చెప్పాలనే ఉద్దేశం లేదు, కానీ ఎవరికీ పూర్తి నిజం కూడా తెలియదు. అక్కడ నుంచే మొదలైంది వారి మధ్య మాటల తగు. నాది నిజం అనే గట్టి పట్టు, నువ్వు తప్పు అనే తొందర. అప్పుడు ఒక ప్రశాంతమైన స్వరం వినిపించింది. ప్రతి ఒక్కరూ చెప్పింది సరైనదే, అదే సమయంలో తప్పు. ఎందుకంటే మీరు ఏనుగులో ఒక్కో భాగాన్నే తాకారు, మొత్తాన్ని కాదు అన్నాడు అటుగా వస్తున్న ఒక పెద్ద మనిషి. అప్పుడు వారికి అర్థమైంది, నిజం ఎంతో విశాలమైంది, మన అవగాహన మాత్రం చాలా చిన్నది అని. మనందరం జీవితాన్ని చూస్తున్న కోణం ఒకేలా ఉండదు. అందుకే ఒకే సంఘటన ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మన రోజువారీ జీవితంలో మనం కూడా ఈ అంధుల్లానే పరిమిత దృష్టితో వాదిస్తూ వెనుక ఉన్న అసలు విషయాన్ని గుర్తించం. అభిప్రాయానికి మించి అవగాహన పెరిగినప్పుడే శాంతి పుడుతుంది.